ఒక పెద్ద పట్నం ఉండేది. ఆ పట్నం నడిబొడ్డున ఇంద్రభవనం లాంటి ఒక పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లా యజమాని శారద. శారదంటే ఆ ఊళ్ళో తెలియని వారుండరు. అంత ఆస్తి, అంత అంతస్తు ఉన్నా ఆమెకు అహంకారం అంతా ఇంతా కాదు. ఆమెకు ఒక వ్యాపారం ఉంది. ఆ వ్యాపారంలో ఆమె సంపాదించే డబ్బు ఆమెకు మరింత పొగరుని తెచ్చిపెట్టింది. శారద భర్త ప్రసాద్ చాలా మంచివాడు. కాని ఇంట్లో శారద మాటే శాసనం. వారికి 3 కొడుకులు: రమేష్, సురేష్, అరుణ్. వారి భార్యలు అనామిక, అవని, అంజలి. ఈ 3 కోడళ్ళు చాలా మంచివారు, కష్టపడే తత్వం ఉన్నవారు. కాని శారద మాత్రం వారిని పని మనుషుల కన్నా హీనంగా చూసేది. ఒకరోజు ఉదయం హాల్లో సోఫాలో కాలుమీద కాలేసుకొని కూర్చొని ఉంటుంది శారద. అప్పుడే పెద్ద కోడలు అనామిక కాఫీ తీసుకొనొస్తుంది. ఏంటి ఇది? కాఫీనా లేక కషాయమా? రోజు రోజుకి నీ చేతి వంట పాడైపోతుంది. అసలు పుట్టింట్లో ఏమి నేర్చుకున్నావే? లేదత్తయ్య, ఎప్పుడు పెట్టినట్టు పెట్టాను. పాలు కొంచెం చిక్కగా ఉన్నాయని నీళ్లు కలపలేదు అంతే. నోరు మూసుకో. ఎదురు సమాధానాలు చెప్పడం బాగా అలవాటైపోయింది నీకు. నా స్థాయి ఏంటి, నా హోదా ఏంటి? నా ఇంట్లో ఇట్లాంటి కాఫీ తాగాల నేను? తీసుకెళ్ళి దీన్ని. అప్పుడే అక్కడికి ప్రసాద్ వస్తాడు. శారదా, ఎందుకు పొద్దున్నే ఆ అమ్మాయి నట్ట దడుతున్నావు? కాఫీ బాగానే ఉందిగా, నీకే ఈ మధ్య అన్నీ వంకరగా కనిపిస్తున్నాయి. మీరు ఊరుకోండి, మీకేది పట్టదు. నా బిజినెస్ టెన్షన్ నావి. వీళ్ళేమో తిని కూర్చోవడం తప్ప ₹1 సంపాదించే తెలివి లేదు. నా కొడుకులు నా బిజినెస్లు చూసుకున్నారు కాబట్టి బతుకుతున్నారు. లేకపోతే వీళ్ళు మాత్రం దండగే. ఆ మాటలు వంటింట్లో ఉన్న అవని, అంజలి కూడా విన్నారు. అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ వంటింట్లోకొస్తుంది. 3 కోడళ్ళు అక్కడ సమావేశమవుతారు. అక్క, ఇంకెన్నాళ్ళు అలా అత్తయ్య చేత మాటలు పడాలి? మనమేమైనా చేయకూడదా? అవునక్క, ఆవిడికి డబ్బుందన్న పొగరు. మనం ఇంట్లో ఎంత పని చేసినా ఆవిడ కంటికే కనిపించదు. మనం కూడా ఏదైనా సంపాదించి చూపిస్తే గాని ఆవిడ నోరు మూతపడదు. నిజమే, కానీ మనం ఏం చేస్తాం? మనకి బయటికెళ్ళి ఉద్యోగం చేసే అనుమతి లేదు. ఆవిడ మనల్ని గడప దాటనివ్వదుగా. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదక్క. మన ఇంటి మేడ మీద చాలా పెద్ద స్థలమే ఉంది కదా, అదంతా ఖాళీగానే ఉంది. అక్కడ మనం ఏదైనా చేద్దాం. అక్కడ ఏం చేస్తాం? అవన్నీ ఎండకి ఎండిపోవడం తప్ప. ఒక ఐడియా ఉంది. ఈ మధ్య ఆర్గానిక్ కూరగాయలకి బయట చాలా డిమాండ్ ఉంది. మన మేడ మీద మనం కూరగాయల్ని పండిద్దాం. మన ఇంటి అవసరాలకి పోను మిగిలినవి బయట అమ్ముకుంటే మంచి లాభాలవి వస్తాయి కదా. వావ్, సూపర్ ఐడియా అక్క. కానీ అత్తయ్య ఒప్పుకుంటారంటావా? ఆవిడకి తెలియకుండా మొదలు పెట్టేద్దాం. మావి సహాయం కూడా తీసుకుందాం. అలా అనుకుని ఆ రోజు సాయంత్రం 3 కోడళ్ళు తమ భర్తలతో ఈ విషయం చర్చిస్తారు. రమేష్, సురేష్, అరుణ్ మొదట భయపడిన భార్యల పట్టుదల చూసి సరే అంటారు. ప్రసాద్ కూడా వారికి రహస్యంగా విత్తనాలు, మట్టి, గ్రోబ్యాగ్స్ తెచ్చి ఇస్తాడు. మరుసటి రోజు నుండి కోడళ్ళు 3 మేడ మీద పని మొదలు పెడతారు. అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత శారద అనుకోకుండా మేడ మీదకు వెళ్తుంది. అక్కడ మట్టి కుండలు, గ్రోబ్యాగ్స్ చూసి గట్టిగా అరుస్తుంది. ఏంటి ఇది? నా అందమైన ఇంటిని పాడు చేస్తున్నారు. ఈ మట్టి ఏంటి, ఈ చెత్త ఏంటి? అప్పుడు శారద అరుపులకి కోడళ్ళు 3 అలాగే ప్రసాదు పైకొచ్చారు. అత్తయ్య, అది చెత్త కాదు. మేము కూరగాయల మొక్కలు పెట్టాం. కూరగాయలా? నా ఇంటి మేడ మీద కూరగాయలు బండిస్తున్నారా? మీకేమైనా పిచ్చి పట్టిందా? కోట్లు సంపాదించే నా ఇంట్లో చిల్లర కూరగాయలు వ్యాపారం చేస్తారా? ఏంటనే ఇవన్నీ పీకి పారేయండి. శారద, ఎందుకలా అరుస్తావు? వాళ్ళేదో సరదాగా చేస్తున్నారు. పైగా ఆకుకూరలు, కూరగాయలు మన ఇంటికేగా. బయట మందులు జల్లిన తినటం కంటే ఇది మంచిదేగా. నాకవన్నీ అనవసరం. నా ఇంటి అందం పాడైపోద్ది. రేపటి కల్లా ఇవన్నీ ఎక్కడ ఉండకూడదు. లేదంటే మీ 3 పుట్టింటికి పంపించేస్తాను. అత్తయ్య, ఒక అవకాశం ఇవ్వండి. ఇవి పెరిగిన తర్వాత మీకే నచ్చుతాయి. వాటి అందం మన ఇంటి అందం పాడవకుండా మేం చూసుకుంటాం. ప్లీజ్ అత్తయ్య. అవునత్తయ్య, మేము చాలా జాగ్రత్తగానే చేసుకుంటాం. సరే, ఏడ్చారులే. ఒక నెల రోజుల వరకు టైం ఇస్తున్నా. ఈలోపు ఆ మొక్కలు పెరగకపోతే గనక, లేదా నైళ్లు పాడైపోయినా సరే నీ తోట తీస్తాను, జాగ్రత్త. అలా అంటూ శారద ఇష్టంగానే ఒప్పుకొని కిందకు వెళ్ళిపోతుంది. అప్పట్నుంచి కోడలు 3 ఆ మొక్కలను తమ బిడ్డల్లా చూసుకోసాగారు.
ఉదయం సాయంత్రం నీళ్లు పోయటం, కలుపు మొక్కలు తీయటం, సేంద్రియ ఎరువులు వేయటం చేసేవారు. వారి కష్టానికి ప్రతిఫలంగా నెల తిరిగేసరికి మేడ మీద పచ్చని తోట వెలిసింది. సొరకాయలు, బీరకాయలు, టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, రకరకాల ఆకుకూరలతో మేడ కలకల్లాడిపోయింది. అలా ఉండగా ఒకరోజు ఉదయం అనామిక, అవని, అంజలి కూరగాయలు కోస్తూ ఉంటారు. అక్క చూడు, ఈ సొరకాయలు ఎంత లావుగొచ్చాయో, మార్కెట్లో కూడా ఇంత ఫ్రెష్గా దొరకవు. అవునంజలి, ఈ టొమాటోస్ చూడు, పండు మిరపకాయలుగా ఎర్రగా ఉన్నాయి. మనం పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఈరోజు మన ఇంటికి సరిపడా ఉంచుకుని మిగిలినవి బయట అమ్ముకుందాం. మావయ్య గారు కింద గేట్ దగ్గర చిన్న స్టాల్ అది పెడతా అన్నారు. అలా అనుకుని వారు పండించిన కూరగాయలు కింద గేటు దగ్గర ఒక టేబుల్ మీద పెడతారు. ఆర్గానిక్ వెజిటేబుల్స్, మందులు లేని స్వచ్ఛమైన కూరగాయలు అని బోర్డు పెడతారు. ఆ దారిలో వెళ్లేవారు ఆ కూరగాయల నాణ్యత చూసి ఎగబడి కొనటం మొదలుపెట్టారు. గంటలోపే కూరగాయలన్నీ అమ్ముడైపోతాయి. అనామిక చేతి నిండా డబ్బులతో లోపలికొస్తుంది. ఆ సమయంలో హాల్లో శారద ఫోన్లో ఎవరితోనో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటే, ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యాయా? ఎందుకు? నేను శారదని. నా సరుకులో క్వాలిటీ లేదంటారా? ఎంత ధైర్యం మీకు? సరే, మీ ఇష్టం, మీరే నష్టపోతారు. అలా అంటూ ఫోన్ పెట్టేసి తలపట్టు కూర్చుంది. అప్పుడే అనామిక అక్కడికి వస్తుంది. అత్తయ్య, ఇప్పుడేం కావాలి నీకు? చూస్తున్నావుగా, నాకు తలనొప్పిగా ఉంది. అది కాదత్తయ్య, ఈరోజు మన మేడ మీద పడిన కూరగాయలు బయట అమ్మితే ఇవి డబ్బులు వచ్చాయి అత్తయ్య. అప్పుడు అనామిక చేతిలో ఉన్న డబ్బుల్ని చూసి శారద ఆశ్చర్యపోతుంది. కాని పైకి గర్వంగా నటిస్తుంది. ఓహో, కూరగాయల మేము డబ్బులు తెచ్చావా? ఎంత వచ్చాయేంటి? 100, 200? ఆ చిల్లర డబ్బులు నాకెందుకే? నీ దగ్గర ఉంచుకో. నా చెప్పులు ఖరీదు కూడా చేయవయ్యి. లేదత్తయ్య, ఈ ఒక్కరోజే 5,000 రూపాయల వరకు వచ్చాయి. ఏంటి, 5,000? ఆ పిచ్చి మొక్కలకా? అవునత్తయ్య, అవి పిచ్చి మొక్కలు కాదు, స్వచ్ఛమైన పంట. జనాలకి ఆరోగ్యం అంటే ఎంత ఇష్టమో మాకైతే ఈ రోజే తెలిసింది. అది విని శారద ఆశ్చర్యపోయినా తన అహంకారం ఒప్పుకోక మౌనంగా ఉండిపోతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక వాళ్ల కూరగాయల బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. వాళ్ళు మేడ మీద మరింత స్థలంలో పందిళ్లు వేసి తీగజాతి కూరగాయలు కూడా పండించటం మొదలుపెట్టారు. ఊళ్ళో అందరూ శారదగారి కోడలు పండించే కూరగాయలు అద్భుతమని చెప్పుకోవటం మొదలుపెట్టారు. మరోపక్క శారద బిజినెస్ మాత్రం దెబ్బతింటం మొదలైంది. ఆమె అహంకారం వల్ల, కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించటం వల్ల పెద్ద పెద్ద కాంట్రాక్టులు రద్దయ్యాయి. అప్పుల వాళ్ళు ఇంటికొచ్చి గొడవ చేయటం మొదలుపెట్టారు. అలా ఉండగా ఒకరోజు సాయంత్రం సమయంలో శారద ఇంట్లో దీనంగా కూర్చుని ఉంటుంది. ప్రసాదు, కొడుకులు కూడా విచారంగా ఉంటారు. అమ్మా, ఇప్పుడేం చేద్దాం? అప్పుల వాళ్ళు రేపట్లోగా 10 లక్షలు కట్టమంటున్నారు. మన దగ్గర అంత డబ్బు లేదు. బ్యాంకు బ్యాలెన్స్ కూడా నిల్లయింది. అవునమ్మా, నీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా మోసం చేశారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అంత నా కర్మ. నేనందరినీ చులకనగా చూసా. నా మాట నెగ్గాలని ఎర్రయ్యాను. ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఈ ఇల్లు కూడా అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. అది విన్నాక శారద మాటల్లో పశ్చాత్తాపం, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడే అనామిక, అవని, అంజలి ముగ్గురు అక్కడికి వస్తారు. అనామిక చేతిలో ఒక పెద్ద బ్యాగ్ ఉంటుంది. అత్తయ్య గారు, మీరు అధైర్యపడకండి. ఈ ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు. అనామిక, ఏం మాట్లాడుతున్నావు? 10 లక్షలంటే మాటలు కాదు. ఇదిగోండి అత్తయ్య. అలా అని అనామిక ఆ బ్యాగ్ని టేబుల్ మీద పెడుతుంది. ఇందులో 15 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. అది విని అందరూ షాక్ అవుతారు. శారద కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. 15 లక్షలా? ఎక్కడ అనామిక అయ్యి? మీ పుట్టిన నుండి తెచ్చావా? కాదత్తయ్య, ఇవి మేము మేడ మీద పండించిన కూరగాయల డబ్బు. అవునత్తయ్య, గత 6 నెలలుగా మేము వచ్చిన లాభాన్ని 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాచాము. మాకు తెలుసు, ఎప్పటికైనా ఈ డబ్బులు ఇంటికి అవసరం అవుతుందని. కేవలం కూరగాయలమ్మి ఇంత డబ్బు సంపాదించారా? అవునత్తయ్య, మంది పెద్ద బంగ్లా. మేడ మీద మేము వేసిన శాస్త్రీయ పద్ధతి వల్ల పంట బాగా పండింది. పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు, సూపర్ మార్కెట్ వాళ్ళు మన దగ్గరే అడ్వాన్స్లు ఇచ్చి మరీ కూరగాయల్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు మన మేడ మీద ఉన్న తోట ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యం అత్తయ్య. ఆ సమయంలో అనామిక మాటలకు శారద గుండె బరువెక్కింది. తను ఎవరినైతే పనికిరాని వాళ్ళు అని, చేతకాని వాళ్ళు అని ఈసడించుకుందో ఈరోజు ఆ కోడళ్లే తన పరువు నిలబెట్టారు. తన వ్యాపారం అహంకారంతో కూలిపోతే
వారి వ్యాపారం వినయంతో కష్టంతో గెలిచింది. శారద లేచి వెళ్లి కోడళ్ళు ముగ్గురిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. నన్ను క్షమించండి అమ్మాయిలు, నా కళ్ళకి పొగరనే పొరలు గప్పేసే. మిమ్మల్ని ఎప్పుడు చిన్నచూపు చూసా. నా అహంకారమే నన్ను ఈ స్థితికి తెచ్చింది. కానీ మీరు మాత్రం నన్ను ఈ పరిస్థితుల్లో ఆదుకున్నారు. ఈ డబ్బులు మీవి, మీ కష్టం. అత్తయ్య, ఇది మీ ఇల్లు. మేము మీ బిడ్డలం. మీ ఆస్తి పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఈ కుటుంబం ముఖ్యం అత్తయ్య. ఈ డబ్బుతో అప్పులు తీర్చేయండి. చూసావా శారదా, నేను ముందే చెప్పాను, మట్టి నమ్ముకున్న వాళ్ళెప్పుడూ చెడిపోరు అని. మన కోడళ్ళు బంగారు తల్లులు. అవునమ్మా, మేము బిజినెస్ అని తిరిగాం, కానీ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉందని గుర్తించలేకపోయాం. ఏకపై ఈ ఇంట్లో నేను యజమానురాలు కాదు, నా కోడళ్ళే ఈ ఇంటికి మహాలక్ష్ములు. ఈ రోజు నుండి నా బిజినెస్ వేరు కాదు, మీ బిజినెస్ వేరు కాదు. మనం అందరం కలిసి ఈ మేడ మీద వ్యవసాయాలు అవి చేసుకొని పెద్ద స్థాయికి తీసుకెళ్దాం. నిజంగానే అత్తయ్య? అవునమ్మా, అవునే. రేపటి నుండి నేను కూడా మీతో పాటు మేడ మీద కొత్త. నాకు కూడా ఆ మొక్కలకి నీళ్లు పొయ్యాలనుంది, ఆ పచ్చని పంటనే చూడాలనుంది. అమ్మో, అత్తయ్య వస్తే మొక్కలు కూడా భయపడి ఇంకాస్త ఎక్కువ కాపు కాస్తాయేమో. అంజలి నవ్వుతూ చెప్పిన ఈ మాటకి అందరూ నవ్వుతారు. అలా మరుసటి రోజు నుంచి ఆ ఇల్లు కళకళలాడిపోయింది. అప్పులన్నీ తీరిపోయాయి. శారద తన పాత బిజినెస్ పద్ధతులు మార్చుకుంది. కోడళ్లతో కలిసి మేడ మీద పనుల్లో సహాయం చేయసాగింది. నలుగురు వ్యాపారాన్ని శారదా ఆర్గానిక్ గార్డెన్స్ అనే పేరుతో రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఆ ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా కూరగాయలు శారద గారింటి నుంచే వెళ్తాయి. కోడళ్లు చేసిన పనికి అత్తగారు గర్వంతో తల ఎత్తుకుంది. అహంకారం ఓడిపోయింది, ఆప్యాయతే గెలిచింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. శ్రీరంగపల్లి అనే గ్రామం పచ్చని పొలాలతో, పాడి పంటలతో ప్రశాంతంగా ఉంటుంది. కాని ప్రసాద్ గారింట్లో మాత్రం కరెంటు బిల్లు పోయిన నెల కంటే ఈ నెల ఎక్కువగా రావటం పెద్ద చర్చకి దారితీసింది. దీనికి కారణం ఆ ఇంటి రెండో కోడలు అవని, మూడో కోడలు అంజలి. వీళ్ళిద్దరికీ ప్రపంచంలో ఏ వార్త విన్నా భయమేదు, కానీ కరెంటు రీడింగ్ పెరిగిందని తెలిస్తే మాత్రం గుండాగిపోతుంది. అనామిక ఎన్నిసార్లు చెప్పినా వారి పిసినారితనం అదుపులోకి రావటం లేదు. చూసావా అంజలి, పోయిన నెలకి ఈ నెలకి 50 యూనిట్ల తేడా వచ్చింది. అంటే ఈ నెల మన కరెంటు బిల్లు 200 రూపాయలు పెరిగిందన్నమాట. మనం ఏసీ వాడము, గీజర్ వాడము, కేవలం ఫ్యాన్లకి ఇంత బిల్లు రావడం ఏంటి? అవునక్క, నేను కూడా లెక్క వేశాను. రాత్రిపూట మన ఇంట్లో 5 ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఒక్కో ఫ్యాను గంటకి ఇన్ని వాట్లు వేసుకుంటే తెల్లారేసరికి మన జేబు కన్నం పడిపోతుంది. ఆ ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం వింటుంటే నాకు నిద్రే రావడం లేదు సరికదా. ఒక్కో చుట్టూ తిరిగినప్పుడల్లా 10 పైసలు గాల్లో కలిసిపోతున్నట్టు అనిపిస్తుందక్క. ఏంటే పొద్దున్నే వాడి వేడి చర్చ మొదలు పెట్టారు? ఇదిగో ఈ మజ్జిగ తాగి కాస్త శాంతించండి. ఏంటి ఆ పేపర్ల మీద ఏవో గీతలు గీతన్నారు? అత్తయ్య, ఇది కేవలం కాగితం కాదు, మన ఇంటి ఎకనామిక్ బడ్జెట్. మనం ఇలాగే కరెంటు వాడుకుంటూ పోతే వచ్చే ఏడాదికి మనం అడుక్కు తినాల్సి వస్తుంది. అందుకే నాదొక మాస్టర్ ప్లాన్. అప్పుడే ప్రసాద్ అక్కడికొస్తాడు. ఏంటమ్మా అని ఏదో ప్లాన్ అంటున్నావు? నువ్వు ప్లాన్ అంటేనే నాకు భయంగా ఉంది. కొంపదీసి నా పెన్షన్ డబ్బులకేం ఎసరు పెట్టలేదు కదా? మామయ్య గారు, ఈ రోజు నుంచి రాత్రిపూట మన ఇంట్లో ఫ్యాన్లు వేయడం నిషేధం. అందరం ఇంటి ముందు అరుగు మీద, పెరట్లో ఉన్న మంచాల మీదే పడుకోవాలి. ప్రకృతి ఇచ్చే గాలి ఉచితం కదా మామయ్య. ఏంటమ్మా అరుగు మీద? ఈ వయసులో నేను ఆరు బయట పడుకోవాలా? ఊళ్ళో వాళ్ళంతా ప్రసాద్ గాడికి కరెంటు బిల్లు కట్టే మొఖం లేదు, అందుకే రోడ్డు మీద పడుకున్నాడని అనుకోడానికా? మామయ్య గారు, లోకం ఏమనుకుంటే మనకేంటి? లోకం మన కరెంటు బిల్లు కట్టదు కదా. అనామిక అక్క, నువ్వు చెప్పు, బయట పడుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదే కదా. అనామిక అసహనంతో ఇలా అంటుంది. అవని, అంజలి, మీ అతి తెలివి ఆపండి. అత్తయ్య గారు, మామయ్య గారు పెద్దవాళ్ళు. బయట పడుకుంటే దోమలు కుడతాయి, మంచు కురిస్తే జలుబు చేస్తుంది. డబ్బు ఆదా చేయడం అంటే బయట పడుకుని ఆరోగ్యాలు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్క, నువ్వు ఎప్పుడూ ఇంతే, సాంప్రదాయం అంటావు, ఆరోగ్యం అంటావు, కానీ జేబు ఖాళీ అవుతే మాత్రం చూడు. దోమలు కుట్టకుండా వేప నూనె రాసుకుందాం. అలా చేయడం వల్ల ఆదా అయ్యే డబ్బు వేరే పనులకు వాడుకోవచ్చు కదా. అవునక్క,
నేను ఆ సేవింగ్స్తో ఒక మంచి చీర కొనుక్కోవచ్చు. మనకి వేరే చాయిస్ ఉన్నప్పుడు డబ్బులు వృధా చేయడం ఎందుకు? అలా కాసేపు అవని అంజలి వాదించారు. ఇక రాత్రివేళ అందరూ భోజనం ముగించి నిద్రకు సిద్ధమవుతున్నారు. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తుంటే అవని గట్టిగా అరిచింది. ఆగండి, ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. రమేష్ బావ గారు, సురేష్, అరుణ్ అందరు బయటికి రండి. మనమందరం ఈరోజు బయట అరుగు మీద పడుకుందాం. ఏంటవని అల్లరి? కరెంట్ ఉంది కదా, బయటెందుకు? మా ఆవిడికి కరెంటు బిల్లు ఫోబియా పట్టుకుందన్నయ్య. ఈ రాత్రికి మనం అరుగు మీద నిద్రపోవాల్సిందే. లేదంటే ఈవిడ గారు రాత్రంతా ఫ్యాన్ దగ్గర కూర్చొని రీడింగ్ లెక్క పెడుతూ ఉంటుంది. అంజలి, నాకు బయట నిద్ర పట్టదు. బయట దోమలున్నాయి. ఆ దోమలు నాతో ఫుట్బాల్ ఆడుకుంటాయి. అరుణ్, నేను ఒక రీసెర్చ్ చదివాను. ఆ రీసెర్చ్ ప్రకారం దోమలు కుడితే ఆరోగ్యానికి మంచిదేనంట. కాబట్టి ఇక పద, చాప పట్టుకో. చూసావా శారదా, మన కోడళ్ళ పిచ్చితనం ఏ స్థాయికి చేరిందో. దోమలు కుడితే మంచిదంటున్నారు. వాళ్ళు ఇంతలా ఉంటున్నారు కాబట్టి ఈ ఒక్కరోజుకి మనం ఆరు బయట పడుకుందాంలే. దోమలు కుడితే వాళ్ళకి అర్థం అవుద్దిగా అదెంత ఇబ్బందో. ఇక మొత్తం కుటుంబం మంచాలు చాపలు పట్టుకుని ఇంటి ముందు అరుగు మీద పెరట్లో సర్దుకున్నారు. అనామిక మాత్రం వద్దని ఎంత వారించినా అవని అంజలి వినలేదు. ఆ రాత్రి గాలి అస్సలాడటం లేదు. కాని అవని మాత్రం వావ్ ఎంత చల్లగా ఉందోనని బిల్డప్ ఇస్తుంది. కాసేపు అయ్యాక దోమల సంగీతం మొదలైంది. అబ్బా అవని, ఇక్కడ దోమలు జూమ్ మీటింగ్ పెట్టుకున్నట్టున్నాయి. నా చెవి దగ్గర ఏంటో గుయ్యి గుయ్యి అని పాడుతున్నాయి. సురేష్, కాసేపు ఓపిక పట్టు. కాసేపు అయ్యాక ఆ దోమలు వెళ్ళిపోతాయి. మనకి కరెంటు బిల్లు సేవ్ అవుతుంది కదా. ఆ దోమలు కుట్టిన చోట గోక్కుంటే హాయిగా ఉంటుందిలే. అక్క, నాకేదో తేడాగా ఉంది. గాలి అస్సలు రావట్లేదు సరికదా. చెమటతో నా డ్రెస్ తడిచిపోతుంది. అంజలి, నేను ముందే చెప్పానా లేదా? బయట ఈ సమయంలో ఉక్కపోతే ఎక్కువ ఉంటుంది. లోపలికెళ్దాం పదండి. వద్దక్క, తెల్లారడానికి ఇంకా 5 గంటలుంది. ఒకసారి నిద్రపోతే ఈ ఉక్కపోత, ఈ దోమలు మనకి పెద్ద లెక్కేం కాదు కదా. శారదా, నాకు వణుకు పుడుతుందే. వాతావరణం వేడిగా ఉన్నా నాకెందుకో చలిగా అనిపిస్తుంది. ఈ ఒక్కపోతకే మీకు చెమటలు వచ్చాయిగా. ఆ చెమటలకి గాలి తగిలేసరికి మీకు అలా అనిపిస్తుందేమో. ఇక రాత్రి 1 గంట దాటాక వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంచు కురవటం మొదలైంది. అనామికకి మెలకు వచ్చి చూసింది. అందరూ వణుకుతున్నారు. ప్రసాద్ అయితే తెగ తుమ్ముతున్నాడు. అందరూ లేవండి, లోపలికెళ్దాం. మావయ్య గారికి జలుబు చేసినట్టుంది. అవని లే. లేదక్క, ఇంకొద్దిసేపు ఆగితే సూర్యుడు వస్తాడు. అప్పుడు కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది. హచ్. అవని కూడా తుమ్మటం మొదలుపెట్టింది. నా గొంతు బొంగిరిపోయిందక్క. తెల్లారేసరికి పరిస్థితి దారుణంగా మారింది. ప్రసాద్కి జ్వరం వచ్చింది. అవని అంజలి ముఖాలు దోమల కాటుతో వాచిపోయున్నాయి. రమేష్, సురేష్ నిద్రలేక ఆఫీసులకి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే ఆ పిసినారి కోడళ్లు మాత్రం మనం ఈ రాత్రి 40 రూపాయలు ఆదా చేశామని లెక్కలేసుకుంటున్నారు. కాని మధ్యాహ్నం అయ్యేసరికి ఇంట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంజలి అవని సోఫాలో నీరసంగా పడుకొని తుమ్ముతున్నారు. ప్రసాద్ జ్వరంతో పడుకున్నాడు. చూశారా, నేను ముందే హెచ్చరించానా లేదా? ఇప్పుడు చూడండి, మామిగారు లేవలేకపోతున్నారు. మీరు కూడా నీరసించిపోయారు. ఆ ఆదా చేసిన డబ్బులతో ఇప్పుడు మందులు కొనుక్కోవాల్సి వస్తుంది. అది కాదక్క, వైరల్ ఫీవర్ అంతటా ఉంది కదా. మనం బయట పడుకున్నందుకే వచ్చిందని నువ్వెలా చెప్తావు? అవునక్క, బయట గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది కదా. ఆక్సిజన్ మన ఆరోగ్యానికి మంచిదే కదా. ఏంటే మీ వాదరా? బయట ఆక్సిజన్ ఎక్కువ లేదు, దోమల ఇన్ఫెక్షన్ ఎక్కువయింది. మీ మామయ్య పొద్దున్నుంచి ఏం తెల్ల, ఆయన ఒళ్ళంతా నిప్పులా కాలిపోతుంది. అవని, అంజలి, ఈ రాత్రికైనా లోపల పడుకుందాం. కరెంటు బిల్లు కంటే మన ఆరోగ్యాలు ముఖ్యం కదా. లేదక్క, ఈరోజు కూడా బయట పడుకుంటేనే బయట వాతావరణం మన బాడీకి అలవాటవుతుంది. మనం ఎలాగైనా మన కరెంటు బిల్లుని తగ్గించాలి. ఇక 2వ రోజు రాత్రి వాతావరణం ఇంకా చిత్రంగా మారింది. రాత్రి 12 గంటలకి ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. వర్షం, త్వరగా లోపలికెళ్దాం, మంచాలు తడిసిపోతున్నాయి. ఆగండి, ఎవరు లోపలికెళ్ళొద్దు. వర్షం వస్తే గాలి చల్లబడుతుంది. మనం అరుగు మీద లోపలి వైపుకి జరిగి పడుకుందాం. లోపలికి వెళ్తే మళ్ళీ లైట్లు వేయాలి, కరెంటు వేస్ట్. అవును, ఈ వర్షం నీళ్లు మన కాళ్ళ మీద పడితే కాళ్ళు న్యాచురల్గా క్లీన్ అయిపోతాయి. అంజలి, నువ్వు మరి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. వర్షంలో తడిస్తే నిమోనియా వస్తుంది. నేను లోపలికి వెళ్తున్నాను, మీ ఇష్టం.
అనామిక రమేష్ లోపలికి వెళ్ళిపోయారు. కాని అవని అంజలి పంతం కోసం ప్రసాద్ని, సురేష్ని, అరుణ్ని కూడా బయటే ఉండమన్నారు. జల్లులు పడుతున్నా వణుకుతున్నా వాళ్ళక్కడే అరుగు లోపలి వైపుకి మొండిగా కూర్చున్నారు. మరుసటి రోజు ఉదయం ప్రసాద్కి ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది. అవని అంజలి ఇద్దరూ అసలు మంచం మీద నుంచి లేవలేక కళ్ళు తాలేస్తున్నారు. రమేషు, త్వరగా డాక్టర్ని పిలవరా. వీళ్ళని చూడండి, అసలు మాట్లాడట్లేదు. ఇక రమేష్ వెంటనే ఫోన్ చేయటంతో డాక్టర్ గారు ఇంటికొచ్చారు. ఏంటండి ప్రసాద్ గారు, ఈ వయసులో వర్షంలో చలిలో బయటపడుకోవడమేంటి? ముగ్గురికి వైరల్ ఫీవర్ ముదిరిపోయింది. బాడీలో డీహైడ్రేషన్ పెరిగింది. ఇదిగోండి ఈ ప్రిస్క్రిప్షన్. మందులు ఇప్పుడే వాడాలి. అలాగే వారం రోజులు అందరూ వేడి నీళ్లతో స్నానం చేయాలి. గదిలో గాలి వెచ్చగా ఉండేలాగా చూసుకోండి. మంచిది డాక్టర్ గారు, కానీ ఈ మందులకి బిల్ ఎంత అవుతుంది? ఎంత? టెస్టులు మందులు అన్నీ కలిపి ఒక 6,000 రూపాయలు అవుతుందమ్మా. 6,000 రూపాయలా? నా పిసినారి కోడల్లారా, విన్నారా? మీరు 2 రోజులు కష్టపడి సేవ్ చేసిన 80 రూపాయల కోసం ఇప్పుడు 6,000 రూపాయలు డాక్టర్కి బాస్తున్నారు. ఇదేనా మీ తెలివితేటలు? అవని, అంజలి, ఇప్పుడు అర్థమైందా? మన కరెంట్ బిల్లు మీద చేసే పొదుపు మన ఆరోగ్యం మీద చేసే ఖర్చు కంటే చాలా తక్కువ. ఒక ఫ్యాన్ వేసుకుంటే నెలకి కొంత బిల్లు ఎక్కువ వస్తుందేమో, కానీ ఈ 6,000 రూపాయలతో మనం ఎన్ని నెలల కరెంట్ బిల్లు కట్టొచ్చో తెలుసా? మీ లెక్కల పిచ్చితో ఇప్పుడు అందరికీ రోగాలు తెచ్చారు. సారీ అక్క, మేము కేవలం నంబర్లనే చూసాం, కానీ మనుషుల్ని చూడలేదు. కరెంటు బిల్లు తగ్గించాలని అందరినీ కష్టపెట్టాం. అవునక్క, నాకిప్పుడు 6,000 రూపాయల బిల్లు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఇక మీదట మేము ఇలాంటి పనులు చేయము. ఎప్పటికైనా బుద్ధి వచ్చింది, సంతోషం. అనామేక, డాక్టర్ గారు చెప్పినట్టు ఆ మందులు తీసుకురమ్మా. సరే అత్తయ్య. అవని, అంజలి, మీకు ముందే చెప్పాను కదా, ఆరోగ్యం కంటే పెద్ద సంపద ఏదీ లేదని. ఇక అనామిక వాళ్ళందరికీ సేవ చేసింది. సమయానికి మంచి ఆహారం పెట్టటం, మందులు వేయటంతో అందరూ కోలుకున్నారు. అవని, అంజలి తమ పిసినారితనాన్ని తగ్గించుకున్నారు. అయితే ఆ అలవాటు అంత త్వరగా పోదు గదా. వారం రోజుల తర్వాత రాత్రిపూట అందరూ తమ తమ గదుల్లో ఫ్యాన్లు వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అవని మెల్లగా అంజలి దగ్గరికి వెళ్ళింది. అంజలి, నిద్రపోతున్నావా? లేదక్క. చెప్పు, ఏంటి? మళ్ళీ మనం అరుగు మీదకి వెళ్దామా? అమ్మో వద్దక్క. అరుగొద్దులే గాని నాకు ఐడియా వచ్చిందే. మనం ఫ్యాన్ని 5 స్పీడ్లో పెడుతున్నాం కదా, అదే 1లో పెడితే కొంచెం కరెంటు ఆదా అవుతుంది కదా. అక్క, నువ్వు అసలు మారవు. కానీ ఆ 1లో పెడితే ఒక్కపోతకి మళ్ళీ జ్వరం వచ్చి 5,000 ఖర్చు అవుతుంది. దానికంటే ఫ్యాన్ స్పీడ్ని 5లో ఉంచి హాయిగా పడుకుందాం. అనామిక బయట నుంచి వీళ్ళిద్దరి మాటలు వింటూ, అవని, అంజలి, ఇంకా నిద్రపోలేదా? మళ్ళీ ఏ రీడింగ్ లెక్కేస్తున్నారు? ఏం లేదక్క, పడుకుంటున్నాం. గుడ్ నైట్. ఆ రోజు నుంచి ప్రసాద్ ఇంట్లో కరెంటు బిల్లు భయం పోయి నవ్వుల వెలుగులు నిండాయి. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.